హలో అందరికీ వెల్కమ్ టు మమల రాజా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏం చేస్తున్నానో మీకు తెలుసుండొచ్చు, ఎందుకంటే థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది. ఈరోజు నేను గెట్ రెడీ విత్ మీ అని వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో తీయడానికి అయితే నేను చాలా కష్టపడ్డా, ఎందుకంటే మనం వీడియో కొంచెం కొంచెం పార్ట్ తీసిన తర్వాత అది మళ్ళీ క్రాప్ చేయాలి, మళ్ళీ ఆ వీడియో అన్నీ అటాచ్ చేయాలి, చాలా కష్టమైందనమాట. సో గెట్ రెడీ విత్ మీ ఈ వీడియో వచ్చేసి జస్ట్ 10 మినిట్స్. సో 10 మినిట్స్లో ఎలా రెడీ అయ్యానో మీరు చూసే అర్థమైపోవచ్చు. ఇంత ఈజీ అలా రెడీ అవ్వడం. బేసిక్గా లేడీస్ అయితే చాలా టైం తీసుకుంటారు కదా రెడీ అవ్వటానికి. సో నేను వచ్చేసి సింపుల్గా రెడీ అయిపోతున్నాను అనమాట. అంటే నార్మల్గా మనం ఫంక్షన్స్ పార్టీస్కి అలా కాకుండా నార్మల్గా మనం కాలేజెస్కి ఎలా వెళ్తామో అలా సింపుల్గా రెడీ అయి వెళ్ళిపోతాను అనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను, చూడండి. సో నేనైతే ఫస్ట్ హెడ్ బాత్ చేసేసి హెయిర్ డ్రైయర్తో హెయిర్ మొత్తం డ్రై చేసుకున్నాను అనమాట. నాకైతే చాలా చిక్కులు వచ్చాయి హెయిర్ కోమ్ చేసుకునేటప్పుడు. ఇంకా నేను కోమ్ చేసేటప్పుడు అయితే నాకు హెయిర్ ఫాల్ చాలా అవుతుందన్నమాట. దానికి ఏం ప్రొడక్ట్స్ వాడాలో నాకు తెలీదు. నేను వచ్చేసి ఆయిల్ ఒక్కటి పెడతానమాట. ఒకవేళ మీకు ఏమైనా ప్రొడక్ట్స్ తెలిస్తే, లేదంటే హెయిర్ గ్రోత్ ఈ ప్రొడక్ట్స్ వాడితే అవుతుందంటే నాకు కమెంట్ చేయండి ఏం ఆయిల్ వాడుతున్నారో. సో నేను కూడా అది యూజ్ చేయడానికి ట్రై చేశానమాట. ఇంకా జడ వేసేటప్పుడు అయితే నాకు హ్యాండ్స్ చాలా పెయిన్ అవుతాయి అనమాట. ఇలా బ్యాక్ సైడ్ మనం మొత్తం ఇలా కోమ్ చేసాం కదా, అందుకే నేనైతే చాలా ఫాస్ట్గా వేస్తున్నాను అనమాట. చూడండి, మీరు గమనించవచ్చు. నాకు వచ్చేసి మాత్రం ఒకటే హెయిర్ స్టైల్ తెలుసు, అది వచ్చేసి పోనీటైల్. ఇంకా వేరే వాళ్ళు చాలా హెయిర్ స్టైల్స్ వేస్తారు. నాకు నచ్చుతుంది, అలా వేసుకోవాలనిపిస్తుంది, కానీ నాకైతే ఈ ఒక్క తప్ప వేరే హెయిర్ స్టైల్స్ ఏమీ రావన్నమాట. ఒకవేళ మీకు ఇంకా ఇది కాకుండా వేరే హెయిర్ స్టైల్స్ లైక్ ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ అలా ఉంటాయి కదా, మీకు ఏమైనా వస్తే కమెంట్ చేయండి, మీకు ఏ హెయిర్ స్టైల్స్ వస్తాయో. నాకైతే జస్ట్ 1 వస్తుందన్నమాట, అదే ఇది. ఇంకా సో అమ్మయ్య, జడ వేసుకోవటం అయితే అయిపోయింది. ఇది వచ్చేసి బిగ్ టాస్క్ అనమాట. సో జస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తే మన హెయిర్ స్టైల్ రెడీ అయిపోతుంది. సో ఇది వచ్చేసి నా హెయిర్ స్టైల్ అనమాట. సో చూడండి, మీరు ఫ్రంట్ చూసే మొత్తం హెయిర్ ఇలా ముందుకు వచ్చేసింది కదా, అందుకే అలా రాకుండా ఇది కొత్తగా కొన్న క్లిప్స్ అనమాట. సో ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. ఏదైనా అన్బాక్సింగ్ చేస్తే మనకు బాగా హ్యాపీ ఉంటుంది కదా, సో అలాగే అనమాట. ఈ క్లిప్స్ అన్బాక్సింగ్ చేసేసాను. ఇప్పుడు ఈ క్లిప్స్తో మనం కవర్ చేసేసామన్నమాట, ఇలా హెయిర్ రాకుండా. సో క్లిప్స్ అయితే పెట్టేసాం. నెక్స్ట్ వచ్చేసి ఫేస్కి ఏమైనా అప్లై చేయాలి కదా, సో ఈ క్రీమ్ అయితే తీసుకొని ఫేస్కి అప్లై చేస్తున్నాను అనమాట. సో మాయిశ్చరైజర్గా ఉండాలి ఫేస్ అని ఈ క్రీమ్ అయితే అప్లై చేసేసాను. సో దీంతో పాటు ఇది అప్లై చేసిన తర్వాత మనం సన్ స్క్రీన్ కూడా అప్లై చేయాలి. సో మనం ఏమైనా క్రీమ్ పెట్టేటప్పుడు రబ్ చేయకూడదనమాట. సో ఇలా ట్యాప్ చేస్తూ నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి, అప్పుడు మన ఫేస్లో బాగా గ్లో వస్తుందన్నమాట. సో మీరు కూడా ఈ ట్రిక్ పాటించండి, నేను అప్పుడప్పుడు పాటిస్తాను. సో నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి, ఓకేనా. అండ్ ఆఫ్టర్ అప్లైయింగ్ మాయిశ్చరైజర్ చూడండి, నేనైతే ఇలా కనిపిస్తున్నాను అనమాట. కొంచెం గ్లో వచ్చింది కదా మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత. సో నెక్స్ట్ అయితే కాజల్ అప్లై చేయాలి. సో చిన్నప్పుడు మన పేరెంట్స్, అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు పెట్టేవారు కదా మనకి కాటిక కళ్ళకి, ఇంకా పెద్ద బొట్టు పెట్టేవారు. సో ఎందుకంటే చిన్న కళ్ళు ఉంటాయి కదా, సో అవి పెద్దగా అవ్వటానికి అలా పెట్టేవారని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి, మీకు చిన్నప్పుడు కాటిక ఎందుకు పెట్టేవారో. అండ్ నేను కాటిక అప్లై చేసేటప్పుడు అయితే అక్కడ ఫోన్లో చూసి అప్లై చేస్తున్నాను, నాకు రావట్లేదు అనమాట. అందుకే ఇక్కడ మిర్రర్లో చూసి సెట్ చేసుకున్నాను అనమాట కాటుక. ఫోన్ పక్కన పెట్టేసి ఈ వీడియో తీసేటప్పుడు ఇంత రిస్క్ అయింది నాకైతే. సో మనకి వీడియోస్ తీసేటప్పుడు మెమొరబుల్గా కూడా ఉంటుంది కదా, నెక్స్ట్ నేను ఓల్డ్ అయినాక కూడా నా వీడియోస్ చూసుకోవచ్చు కదా అని, అదొక మెమొరీలాగా ఉండిపోవాలని నేనైతే అలా లాంగ్ వీడియోస్ చేశానన్నమాట. సో ఎట్ లాస్ట్ అయితే కాటుక అయితే అప్లై చేసేసాను. చూడండి, ఐస్ కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మొత్తం మాయిశ్చరైజర్ ఐకి కాటుక పెట్టిన తర్వాత సింపుల్గా ఒక బిందీ పెడితే రెడీ అయిపోయినట్టు అనమాట. చూడండి,
ఇది వచ్చేసి నాది సింపుల్ రొటీన్ అనమాట. ఎలా రెడీ అవ్వాలో వితౌట్ ఎనీ మేకప్ ప్రోడక్ట్స్ ఇలా సింపుల్గా రెడీ అయిపోవచ్చు. ఇంకా మనం ఫేస్కి అయితే అప్లై చేసాము. సో బాడీకి బాడీ లోషన్ అప్లై చేయాలి కదా, అందుకే నేనైతే ఇది బాడీ లోషన్ అప్లై చేస్తున్నాను అనమాట. అంటే డ్రై అవ్వకుండా మనకి మంచిగా మాయిశ్చరైజర్ ఉండటానికి ఇది అప్లై చేశానమాట. సో నెక్స్ట్ ఏంటి అని డౌట్ రావచ్చు. సో నేను అదే మీకు అడుగుతున్నాను, నెక్స్ట్ ఏంటి? మాయిశ్చరైజర్ అయిపోయింది, బిందీ అయిపోయింది, ఘాటుగా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమైనా మిగిలిందా? ఒకవేళ మీరు అవును అనుకుంటే ఏమి మిగిలిందో కమెంట్ చేయండి. మీన్ వెల్ సో చెప్పేనా, సో మొత్తం అయిపోయింది. మళ్ళీ లిప్స్కి కేర్ తీసుకోవటానికి లిప్స్టిక్ కాకుండా లిప్ బామ్ ఉండాలి కదా, సో అందుకే లిప్స్ కూడా మాయిశ్చరైజర్ అవ్వడానికి కొంచెం లిప్ బామ్ అప్లై చేస్తున్నాను అనమాట. ఇది లిప్స్టిక్ కాదు, లిప్ బామ్. ఓకేనా, మళ్ళీ లిప్స్టిక్ అనుకున్నారు. సో ఎట్ లాస్ట్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా మీకు ఈ సింపుల్ వీడియో ఇలా రెడీ అవ్వడం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే రెడీ అవుతారా, లేదంటే మీకు వేరే టిప్స్ ఉంటాయా? నాకు కమెంట్ కూడా చేయండి. సో ఇది వచ్చేసి నా గెట్ రెడీ విత్ మీ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఇంకా ఫర్దర్గా ఏ వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి కూడా నాకు కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అది చేయడానికి ట్రై చేశానన్నమాట. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇదైతే కంపల్సరీ చూడండి. కాటుకైతే కాళ్ళకి పెట్టుకోమని మా నానమ్మ చెప్పేవారు. సో మా నానమ్మ ఎప్పుడు కాటుక పెట్టుకో బయటికి వెళ్ళేటప్పుడు అని, మొత్తం రెడీ అయినాక ఇదైతే మ్యాండేటరీగా పెట్టమంటుంది అనమాట. లేదంటే తిడుతుంది, ఎందుకో నాకు తెలియదు, తను చెప్పింది కదా అని పెట్టేసా. ఇంకా కాటుక మళ్ళీ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి దానికి కొంచెం పౌడర్ చేసి ట్యాప్ చేసేసాను అనమాట. నెక్స్ట్ నేనైతే నా లంచ్ బాక్స్తో మా లంచ్ స్పెషల్ వచ్చేసి దాల్, ఆలూ ఫ్రై, ఇంకా బెండకాయ కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉండే, నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. మీరు లంచ్లో ఏం స్పెషల్ చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇక ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయానమాట. బస్ స్టాప్కి వెళ్తున్నాను. సో మా డాడీ అయితే నాకు బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేశారు. అక్కడ బస్ కోసం చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఇంకా ఎండ కూడా కొడుతుంది, కానీ మనకి డి విటమిన్ వస్తుంది కదా, ఇంకా మనం సన్ స్క్రీన్ కూడా యూస్ చేస్తాం కదా, సో ఇట్స్ ఓకే. ఇంకా నేనైతే బస్ స్టాప్లో బస్ కోసం చాలాసేపు వెయిట్ చేశానమాట. ఇంకా లాస్ట్లో అయితే వచ్చేసింది బస్సు. సో దాంట్లో ఎక్కేసాను అనమాట. ఇంకా బస్సులో బోర్ కొడుతుంది కదా, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. సో పాటలు విందాం కదా అని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేనైతే సాంగ్స్ వింటూ ట్రావెల్ చేసి ఇంకా కాలేజ్కి రీచ్ అయిపోయాను అనమాట. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మమలు రాజా యూట్యూబ్ ఛానల్. బాయ్.